తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటుగా ప్రెస్ మీట్లో కూర్చున్న గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ ఆర్ మహేందర్ కుమార్ పటేల్ మరియు స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసాల వెంకటేశ్వర్లు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల బాలకృష్ణ పటేల్ మరియు సిటీ మన యూత్ ప్రెసిడెంట్ దేశటి శివ పటేల్ మరి ఈ కార్యక్రమానికి చేసిన కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనము జగిత్యాల జిల్లాలో నిన్న ఎలక్షన్ న్యాయబద్ధంగా ఏదైతే నేను గత ఒక 10 సంవత్సరాల నుంచి గ్రామ స్థాయి అధ్యక్షులు కార్యదర్శులతో ఓటింగ్ చేయాలని అనుకున్నాను. ఇదివరకు గత ఒక 5 సంవత్సరాల క్రితం వేమోడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ గుర్తులతోనే ఇచ్చి ఓటింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మళ్ళీ రెండోసారి కూడా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నిక అలానే చేద్దాం అనుకున్నాం. అక్కడ యునానిమస్గా అయిపోయింది. తర్వాత జగిత్యాల జిల్లాలో మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నాడు ఏమవుతుందని. మరి అక్కడ ఒక జిల్లా కమిటీ ఉంది, మరి రాష్ట్ర కమిటీ బాగా పనిచేస్తున్న తరుణంలో అక్కడి వాళ్ళు కొంతమంది స్వార్థం కోసం మనకు ఒక 20 మందితోని ఒక ఎలక్షన్ ఎన్నుకున్నారని చెప్పేసి అని వారు కాచి కూడా మహాసభ దగ్గరికి వచ్చేసి ఒక సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు ప్రమాణ స్వీకారము ఎమ్మెల్యేలు కానీ అందరి దగ్గరికి వెళ్ళి చాలువలు కప్పించుకొని ప్రమాణ స్వీకారానికి ఒక 200 మందితోని వాళ్ళు ప్రమాణ స్వీకారం కొంతమందితో చేస్తున్నారు. మరి అప్పుడు కూడా నేను చెప్పినాను, దానిలో పోయే పెద్దలకు చెప్పినాను, అక్కడ వాళ్ళందరూ చెప్పినాను, మీరు న్యాయబద్ధంగా గ్రామ స్థాయి అధ్యక్షులు కార్యదర్శులతో ఓటింగ్ జరుగుతుంది. మీరు దానిలో మళ్ళీ ఎన్నికల్లో పాల్గొని మీరు గెలవండి, ఇబ్బంది లేదు, కానీ ఎలక్షన్ మాత్రం ఆపేది లేదు, తప్పకుండా ఎలక్షన్ కావాలి అని చెప్పేసి అన్నాము. దానిలో బాధినేని రాజేందర్ గారు జిల్లా అధ్యక్షులు, బండ రాజ్కుమార్ గారు జనరల్ సెక్రటరీ, మరి వారి ఆధ్వర్యంలో ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఒక 2 నెలలు దాన్ని ప్రాసెస్ ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు, కార్యదర్శి, మండల అధ్యక్షుడు, మండల కార్యదర్శి ఓట్లు 595 ఓట్లు వాళ్ళు దాన్ని చేయడం వాళ్ళు దాన్ని ఏది ఎన్రోల్మెంట్ చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత దానిలో నోటిఫికేషన్ ఇచ్చినారు. తర్వాత దాని ఎలక్షన్లో ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా 3 నామినేషన్ ఇచ్చినారు. దానిలో దాదాపు 17 మంది నామినేషన్లో పాల్గొన్నారు. మరి అది విడ్రాలు, గుర్తులు అన్నీ కూడా ఇచ్చారు. నిన్న ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. నిజంగా చెప్పాలంటే మున్నూరు కాపులలో నేను ఏదైతే కోరుకున్న చైతన్యము, గత 2 దశాబ్దాల నా పోరాటము, నాతో పాటు పనిచేస్తున్న కుల బాంధవులందరి పోరాటం కూడా ఎలక్షన్లలో ఓటింగ్లో ప్రతి జిల్లా అధ్యక్షులు ఉండాలి. రేపు రాష్ట్రంలో కూడా నేను కూడా కోరుకున్నాను ఏమనంటే, రేపు పొద్దున రాష్ట్రంలో అన్ని జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కమిటీలు నోటిఫికేషన్ ఇలా చేసుకొని రేపు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 6 నెలల కాలము, ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుంది నా పదవి కాలం కూడా. అప్పటి వరకు నేను జిల్లా కమిటీలన్నీ పూర్తి చేస్తాను. న్యాయబద్ధంగా ఎలక్షన్ ద్వారా కానీ యునానిమస్ కానీ ప్రతి ఒక్క అధ్యక్షుడిని ఎలక్షన్ చేయడం అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే మనము ఏదైతే మనం ఎలక్షన్ జరుగుతుంటూ పోతుంటేనే రేపు పొద్దున మన కమ్యూనిటీలో చైతన్యం పెరిగి మనకు కమ్యూనిటీ ముందుకెళ్తుందని కూడా నేను తెలియడం జరుగుతుంది. మరి ఈరోజు ఇంకా మనము ఇప్పుడు ఈ కమిటీలో నేను 2 లక్షల ఫామ్స్ మీకు అందరికీ అందజేస్తాను. ఏమని, మనకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందే మీకు అందరికీ ఫామ్స్ ఇచ్చినాను. ఏది అనుబంధ కమిటీలు ఏమన్నాను, రేపు మహిళా కమిటీ, రైతు కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, యూత్ కమిటీ ఏమన్నాను, కార్మిక విభాగం కానీ ఏమున్నా కూడా కమిటీలు ఏమని చెప్పి ఫామ్స్ ఇచ్చినాను. ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మీరు ఈ అనుబంధ కమిటీలలో తప్పకుండా మీరు మీ ఫామ్ తీసుకుని అన్ని ఫిల్అప్ చేసి రాష్ట్ర కార్యాలయంకు మాకు అందజేయాల్సిందిగా ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడిని, మరి నియోజకవర్గంలో ఉన్న కోఆర్డినేటర్స్ అయినా మండల అధ్యక్షులైనా అందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ఇంకా దీనికి అనుబంధంగా లీగల్ సెల్ కూడా మన కొన్ని 33కు 20 మందిని ప్రకటించడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళని కూడా 13 జిల్లాల నుంచి కూడా లీగల్ కోడ్ మనకు మెంబర్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది.
మనకు స్టేట్కి ఒక లీగల్ సెల్ ఉంటుంది, 33 జిల్లాలో కూడా లీగల్ సెల్ అనేది ఉంటుంది. ఈ లీగల్ సెల్ ఏంటంటే అడ్వకేట్స్ న్యాయ విభాగము వాళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ కాన్స్టిట్యున్సీలో కానీ ఆ జిల్లాలో కానీ మండలంలో కానీ గ్రామంలో ఎవరికైనా మునురు కాపులకు ఏదైనా కోర్టు పని కానీ ఏమన్నా ఉన్నా కూడా ఈ లీగల్ సెల్ మాత్రం వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి దాన్ని మీరు జిల్లా అధ్యక్షులు లీగల్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ స్థానికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగో మన వాళ్ళు పోటీ చేశారు, చాలామంది ఓడిపోయినారు. మన సంఖ్య చూస్తే మనకు 1%, 2% ఉన్న ఒక 4-5% ఉన్న వాళ్ళకు ఎంతమంది ఉన్నారో అంతకంటే తక్కువ పరిస్థితుల్లో మనం ఈరోజు మన కమ్యూనిటీ ఉంది. నేను వేరే క్యాస్ట్ వేరే గౌరవ కులస్తులు నొప్పుకొని అన్నాను. ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు రెడ్డి కులస్తులు 43 మంది ఉన్నారు, గౌరవ రెడ్డి కులస్తులు. మినిస్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కార్పొరేషన్లు చైర్మన్లు కూడా వాళ్ళ ఎక్కువ మంది వచ్చినారు. మరి ఈరోజు చూస్తున్నాము కార్పొరేషన్లు అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడినాను. నాతో కూడా చాలామంది కూడా కొట్లాడినారు. కానీ ఈరోజు చూస్తే మన కార్పొరేషన్ ప్రకటించారు. మరి అందరికి తెలుసు వీరబాబు గారు 6 నెలల ముందు అసెంబ్లీలో మాట్లాడినారు. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గారు అయినా, పొన్నం సురేఖ్ అయినా, మేడం అయినా, సీతక్క అయినా, మరి ఇంకా మిగతా మినిస్టర్లు అందరూ కూడా మనకు కొట్లాడి కార్పొరేషన్ ఇప్పించినారు. కానీ ఈరోజు చూస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ అనేది మనకు ఆ కమిటీ మనకు ప్రకటించడం అనేది జరగలేదు మనకు. ఎందుకంటే మనం కార్పొరేషన్ గురించి కొట్లాడినాము, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరు కార్పొరేషన్ గురించి రోడ్ల మీద రాలేదు, మండల ఆఫీసులు వేయలే, కలెక్టర్ ఆఫీసులు వేయలే. అప్పుడు ప్రగతి మనం ఉత్తరాలు పంపేయాలి. అయినా కూడా 13 కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వారికి కార్పొరేషన్లు ఇచ్చినారు. మరి అయ్యా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీకు 2 ఇయర్స్ దండం పెట్టి మా కుల బాంధవులందరి తరపున నేను మీకు విన్నవించుకుంటున్నాను. మీరు మాకు కార్పొరేషన్ మాకు ముందుగానే కార్పొరేషన్ కమిటీ ఫండ్స్ ఇచ్చి మాకు ఇచ్చేది ఉండే, మీరు ఇవ్వలే. మాకెళ్ళి ఎందుకు కార్పొరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఎందుకు ఆగిపోయింది అనేది కూడా మాకు తెలియదు. మేము ఈ అందరి ఎమ్మెల్యేల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ అందరి దగ్గరికి ఈ వినతి పత్రాలు పట్టుకొని మాకు కార్పొరేషన్ న్యాయమైన డిమాండ్స్ ఇవ్వాలని మేము పోతున్నాము. వాళ్ళందరూ కూడా ప్రకటిస్తామంటారు, కానీ ఇప్పటివరకు రాలేదు. మాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాకు అన్ని కులాలకు మీరు కార్పొరేషన్ చైర్మన్లు కమిటీలు ప్రకటించినారు. మాకు ఈ రోజు మా వాళ్ళందరూ కూడా మనకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. మరి ఈరోజు చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీలో పార్లమెంట్లో మీరు సపోర్ట్ చేసినారు, మీరు గెలిచినారు. లాస్ట్ తీర్మానం వల్ల కూడా ఎమ్మెల్సీ ఇచ్చినారు. చాలా మంది ఆయన ఓడగొట్టాలని చాలా మంది మా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నా ప్రయత్నం అందరిది 2 చేతులు దండం పెట్టి కాళ్ళు మొక్కి తీర్మానాలను గెలిపించుకొని మీకు అప్పచెప్పడం, ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేయడానికి మా వాళ్ళు ముందుకు వస్తారు అని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులందరికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేది కొండదేవన కాదు, 60 లక్షల మంది గొంతుకగా నేను మాట్లాడుతున్నాను. దయచేసి కొండదేవన్ అనేది సేవకుడు మా కులానికి. నేను అధ్యక్షుడిగా ఎప్పుడు కానీ ఫీల్ కాను. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, ఎమ్మెల్యే పోటీ చేశాను, రాజకీయంలో అన్ని వదులుకున్నాను. ఈ రోజు కార్పొరేషన్లో బలం వేసుకొని మా పిల్లలందరికీ బాలబాలికల హాస్టల్ బిల్డింగు, మరి ఆ కమ్యూనిటీకి 2,000 కోట్ల రూపాయల ఫండ్స్ ఇస్తే మా పిల్లలు చదువుకోవడానికి, విదేశాలు వెళ్ళడానికి కానీ ఇక్కడ కానీ నిరుద్యోగ యువతులకు కూడా కనీసము ఈ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికో, ఇంత జనరల్ స్టోర్లో, మెడికల్ స్టోర్లో, లేకపోతే ఇంత కిరాణా దుకాణము, ఇంత మా బ్యూటీ పార్లర్లో, ఇంత ఏది కుట్టు మిషన్లు పెట్టుకొని మా వాళ్ళు బతకడానికి, ఇంత మన టిఫిన్ సెంటర్లు బండి పెట్టుకొని బతకడానికి కనీసం ఉన్న ఈ కార్పొరేషన్ ఫండ్ మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మా దాంట్లో ఆర్థికంగా లేరు. మీకు అందరికి తెలుసు ఈరోజైతే మరి ఎవరు ఆర్థికంగా ఉన్నారు, ఎవరు ఉన్నారని. చాలా మంది పేదరికంలో ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళేమో మా వాళ్ళ గురించి పట్టించుకోరు. మరి ఒక అధ్యక్షుడుగా నేను మాట్లాడుతున్నాను. మరి మీరు దయచేసి మాకు కార్పొరేషన్ ఫండ్ 2,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలి every సంవత్సరం. మరి ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఇస్తారని ఉన్న ప్రభాకర్ గౌడ్ గారు, బీసీ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గారు ప్రభుత్వం మీకు ఒక పంపించినారు. ఏమని 2 ఎకరాల భూమి మునురు కాపులకు ఇవ్వండి అని పార్లమెంట్ ఎన్నికల ముందు పంపిస్తే మేము ఆశపడి అరే మనకు కార్పొరేషన్ ఇచ్చినారు, మళ్ళీ కూడా ఇది మాకు 2 ఎకరాల భూమి వస్తుంది, 5 కోట్ల రూపాయలు భవనం కట్టుకోవడానికి ఇస్తారని కూడా మేము అందరం కూడా సపోర్ట్ చేసాం. మరి అది కూడా మీరు గ్రహించాలి. ఎందుకంటే తెలుసుకోవాలి
మరి మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగేది, మేము ధైర్యం చేయకపోతే మా కులానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేను మరి 18 సంవత్సరాలు ఉన్నాను, కులం కోసం పనిచేస్తున్నాను. మరి ఎవరైనా సంఘాలు పెట్టుకున్నా ఎవరున్నా అందరినీ కలుపుకొని పోతున్నాము. మరి కొండదేవన్న ఒకటోడు ఈరోజు ఒక అన్నింటిని వదులుకొని ఈరోజు కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను. మరి అందరూ కూడా నాతో పాటు జిల్లా కానీ మండలి కానీ గ్రామం కానీ అందరూ కూడా ఈరోజు ఒక యూనిట్గా ఉన్నారు. మీరు తీర్మానం వల్ల లాస్ట్ మీకు గెలిపిస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాపోళ్ళు అయితే యూనిట్గా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మా డిమాండ్స్ అన్ని కూడా మీరు ప్రకటించాలని నేను కోరుతున్నాను. ఇంకా మా ఎవరికి మా 33 జిల్లా అధ్యక్షులకి అయ్యా మీరు జిల్లా అధ్యక్షులు అయినారు, 5-6 సంవత్సరాల నుంచి ఉన్నారు, మేమని ఏం అంటలేదు. అక్కడ ఎవరైతే ఎన్నికలు కావాలనుకుంటే అక్కడ పెట్టడం జరుగుతుంది. కానీ మీరు జిల్లా అధ్యక్షుడిగా మాత్రం న్యాయం చేస్తలేరు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, న్యాయం చేస్తలేరు. వాస్తవంగా చెప్పండి. కొందరు మాత్రం చేస్తున్నారు, కానీ కొందరు మాత్రం పేరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మీకంటే బాధ అనిపించవచ్చు, కానీ జిల్లా అధ్యక్షుడు అంటే ఆ జిల్లాలో ఉన్న 3-4 నియోజకవర్గాల్లో ఒక 40,000 మంది 50,000 మంది ఒక నియోజకవర్గం ఉంటారు. మీరు ఒక 2 లక్షల మందికి ప్రథమ పౌరుడు. జిల్లా అధ్యక్షులు మీరు అందరు వినాలి దయచేసి. మీరు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు 2 లక్షల మందికి ప్రతినిధి. గుర్తుపెట్టుకోండి, 33 జిల్లాల్లో 60 లక్షల మంది అంటే మీరు ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల మందికి మీరు ప్రజాప్రతినిధులు ఎంత ఉంటారో మీరు మన కులానికి ప్రతినిధి. కాబట్టి మీరు కొద్దిగా దయచేసి నేను చెప్పింది మీరు చేయండి. నేనేమంటున్నాను, మండల స్థాయిలో గ్రామ అధ్యక్షులు కమిటీలు, మీరు గ్రామ అధ్యక్షుల కమిటీలు మీరు ఏర్పాటు చేయాలి. మన జిల్లా అధ్యక్ష మీటింగ్లన్నీ మీరు పెట్టుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మీరు మీటింగ్లు పెట్టుకోమని అన్నాడు. మీరు తప్పకుండా మీటింగ్లు పెట్టుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా 2 గంటలు పనిచేయాలి. మొత్తం పని చేయండి. స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళు గెలవాలంటే మీరు పని చేయాలి. నేనేం చెప్పినా, రాజకీయంగా మన వాళ్లకు అవగాహన లేదు. సర్పంచులు గెలవాలంటే, వార్డు మెంబర్లు గెలవాలంటే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఈ 5 రకాల గెలవాలంటే వాళ్ళకి అవగాహన లేదు. గెలవాలనే ఉద్దేశం ఉంటుంది. మన దగ్గర ఆర్థికంగా లేము. మనము ఎవరైతే కొద్దిగా సామాజిక స్పృహ ఉండి సేవయుక్తమైన వాళ్ళను మీరు ప్రతి నియోజకవర్గంలో ఉన్న కోఆర్డినేటర్, నేను ఎక్కడ కోఆర్డినేటర్ తీసేయలే, ప్రతి కోఆర్డినేటరు 5 సభ్యులను తీసుకొని ప్రతి గ్రామంలో వెళ్ళి మీరు మీటింగ్లు పెట్టండి, ప్రెస్ మీట్లు పెట్టండి. మీకు నేను చెప్తున్నా, ఒక అధ్యక్షుడిగా మీకు నేను చెప్తున్నాను, మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రతి ఒక్క కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షులు అందరికీ చెప్తున్నాను, ప్రతి గ్రామంలో వెళ్ళండి, హనుమంత కమిటీలు వేయండి. ప్రతి నియోజకవర్గంలో 5 సభ్యులు రాజకీయ శిక్షణ తరగతుల కోసం కమిటీ ఏర్పాటు చేసుకోండి. జిల్లా అధ్యక్షులకు చెప్పేది ఏంటంటే లీగల్ సెల్ ఏర్పాటు చేసుకోండి. మహిళా కమిటీ జిల్లా కమిటీ వేయండి, రైతు కమిటీ వేయండి, హనుమంత కమిటీలు, మన యూత్ కమిటీ వేయండి, సీనియర్ సిటిజన్ కమిటీ వేయండి. వీళ్ళందరూ మన కులం కోసం వీళ్ళందరూ పనిచేస్తారు. ఇంకా మనకు ఇప్పుడు కులగణన, మనకు స్థానిక ఎన్నికల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కులగణన వచ్చినప్పుడు మున్నూరు కాపులు ఎంతమంది, కొంతమంది మైకున్నారు పోతే రెడ్డి పెట్టుకున్నారు, వేరే దగ్గర పోతే రావు పెట్టుకున్నారు, వేరే దగ్గర పోతే ఎవరి పేర్లు వాళ్ళని పిలువబడుతున్నారు. మీరేమైనా చేసుకోండి. పటేల్ అనే నామకరణంతో మున్నూరు కాపు పటేల్, మున్నూరు కాపు ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుల బాంధవుడు పటేల్ అనే నామకరణం మనకు రావాలి. ఈ రోజు చూడండి, నిన్న ముఖ్యమంత్రి గారు గౌడ్స్కు నిన్న వాళ్ళు తాళ్ళు ఎక్కడానికి మిషన్లు ఇచ్చినాడు. మరి ఇంకా వాళ్ళకి ఏమేమో ఇస్తున్నాడు. ఆ యాదవులకి ఏమో గొర్రెలు ఇచ్చినాడు అప్పుడు కేసీఆర్ గారు. మరి ఈ రోజు మనకి ఏమి ఇచ్చిండు అయ్యా? ఏం లేదు. రైతులకు ఏమి ఇచ్చిందో, పనిముట్లు ఇచ్చినా ఏం కూడా తీయలేవు, ట్రాక్టర్ ఇయ్యలేవు, డాగాలు ఇయ్యలేవు, మిషన్ డబ్బలు కొట్టే ఏమి ఇయ్యలే. మనం ఎక్కడున్నాం ఈరోజు? జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, మీరంతా పని చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడుగా గొంతెత్తుకొని నడవడం కాదు. మీరు పని చేస్తేనే మీరందరూ కూడా చైతన్యం వస్తుంది మనందరికీ కూడా. దయచేసి మీరు ఈ హనుమంత కమిటీలు వేసి మన రాష్ట్ర శిక్షణ తరగతులు పెట్టుకోండి. కులగణలు అందరూ కూడా మున్నూరు కాపు పటేల్ అనేది మీరు చేసుకోవాలా. ఎవరైనా పటేల్ కాదన్నట్టయితే డైరెక్ట్ గా మీరు ప్రెస్ మీట్లో, సోషల్ మీడియాలో తిట్టండి. వాడు మళ్ళీ ఎప్పుడు కూడా మన కులాన్ని ఇంకా కూడా మాట్లాడాడు. మనకు ఒక పేరు కావాలి. మనకి ఎట్టి బస్సులో పటేల్ అని నామకరణం రావాలి. అన్ని జిల్లాలో పటేల్ పిలుచుకుంటున్నారు. ఈ హైదరాబాద్ వాళ్ళు ఎప్పుడు మున్నూరు అంటారు. మున్నూరు అంటే ఏముంది? అది ఓ కాపు కాదు, ఏం కాదు. కాపు అంటే మళ్ళీ ఇప్పుడు అన్ని ఉన్న కాపులలో మన వల్ల కలిసిపోతాం. అందుగురించే మున్నూరు కాపు ప్రతి బిడ్డ కూడా పటేల్ అని కులగణలో నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లో మనకి రిజర్వేషన్లలో మహిళలకు, యూత్కు అందరికీ కూడా ఆ కులగణలో మనకు అవకాశాలు వస్తాయి. మరి ముఖ్యంగా మనకు
కార్పొరేషన్ అందరికంటే ముందు ప్రకటించినాను. మరి మనతో పాటు అందరు ప్రకటించారు. మనకి ఇప్పటివరకు కూడా కార్పొరేషన్ కంపెనీలను చైర్మన్ ఇవ్వలేదు. అయ్యా నేను ఒక్కడే చెప్తున్నాను, కొండదేమనే స్వార్థం లేదు. నేను మీరందరూ కలిసి తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి కొండదేవన్న 20 సంవత్సరాలు ఉన్నాడు కులంకు, ఈయన చైర్మన్కి వస్తే న్యాయం చేస్తాడు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ కార్పొరేషన్ ఇవ్వమనే అప్పుడు పోయినాడు. తర్వాత ఏ ఎమ్మెల్సీ ఏ అవకాశం వచ్చినా కూడా తీసుకోకుండా కులానికి కట్టుబడి పనిచేస్తున్నాను. నేనైతే ఈరోజు అయితే ఎక్కడ కూడా సోషల్ మీడియాలో 50 మంది నన్ను ఫస్ట్ తిట్టడమే ఫస్ట్ పెట్టుకున్నా. కుల బాంధవులందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా, అయ్యా మీరు తిట్టాలనుకుంటే డైరెక్ట్ అని తిట్టండి. మన కులాన్ని వేరే కులం కులం ముందట ఇజ్జత్ తీయకండి. ఏమో ఈ మునుడు కాపులు ఎప్పుడు గిట్టడేరా అని చెప్పేసి అందరు తిట్టుకుంటున్నారు. అటువంటి చేయకండి. డైరెక్ట్ కావాలంటే ఈ రాష్ట్ర కార్యాలయం అంటే బర్కత్పూర్లో డెంకేజార్ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకుందాం. మీరు రండి, అక్కడ నన్ను మాట్లాడండి. ఎవరే కానీ ఈ సోషల్ మీడియాలో మీరు ఎవరు నన్ను అనాలన్నా, నా నుంచి ఏమైనా తప్పు జరిగినట్టయితే నేను సరిదిద్దుకుంటాను. కానీ అన్ని పెట్టుకొని కులాన్ని మాత్రం దిగజార్చకండి కానీ కూడా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కుల బాంధవులు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనకి ఈరోజు మనందరం కూడా ఇదొక ఫామ్ నేను పంపినాను. మీరు ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారో తెలియదు. మరి ముఖ్యంగా మనకు కార్పొరేషన్ అందరికంటే ముందు ప్రకటించినాను. మరి మనతో పాటు అందరు ప్రకటించారు. మనకి ఇప్పటివరకు కూడా కార్పొరేషన్ కంపెనీలను చైర్మన్ ఇవ్వలేదు. అయ్యా నేను ఒక్కడే చెప్తున్నాను, కొండదేమనే స్వార్థం లేదు. నేను మీరందరూ కలిసి తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి కొండదేవన్న 20 సంవత్సరాలు ఉన్నాడు కులంకు, ఈయన చైర్మన్కి వస్తే న్యాయం చేస్తాడు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ కార్పొరేషన్ ఇవ్వమనే అప్పుడు పోయినాడు. తర్వాత ఏ ఎమ్మెల్సీ ఏ అవకాశం వచ్చినా కూడా తీసుకోకుండా కులానికి కట్టుబడి పనిచేస్తున్నాను. నేనైతే ఈరోజు అయితే ఎక్కడ కూడా సోషల్ మీడియాలో 50 మంది నన్ను ఫస్ట్ తిట్టడమే ఫస్ట్ పెట్టుకున్నా. కుల బాంధవులందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా, అయ్యా మీరు తిట్టాలనుకుంటే డైరెక్ట్ అని తిట్టండి. మన కులాన్ని వేరే కులం ముందట ఇజ్జత్ తీయకండి. ఏమో ఈ మునుడు కాపులు ఎప్పుడు గిట్టడేరా అని చెప్పేసి అందరు తిట్టుకుంటున్నారు. అటువంటి చేయకండి. డైరెక్ట్ కావాలంటే ఈ రాష్ట్ర కార్యాలయం అంటే బర్కత్పూర్లో డెంకేజార్ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకుందాం. మీరు రండి, అక్కడ నన్ను మాట్లాడండి. ఎవరే కానీ ఈ సోషల్ మీడియాలో మీరు ఎవరు నన్ను అనాలన్నా, నా నుంచి ఏమైనా తప్పు జరిగినట్టయితే నేను సరిదిద్దుకుంటాను. కానీ అన్ని పెట్టుకొని కులాన్ని మాత్రం దిగజార్చకండి కానీ కూడా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కుల బాంధవులు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనకి ఈరోజు మనందరం కూడా ఇదొక ఫామ్ నేను పంపినాను. మీరు ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారో తెలియదు. మరి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని మీరు జిల్లా అధ్యక్షులు కమిటీలు సభ్యులు అందరూ కూడా మీరు ఈ గ్రూప్లో పెట్టినాను. మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దానిలో విధి విధానాలన్నీ కూడా రాస్తాను. మరి అన్నీ కూడా దీన్ని అన్ని క్లియర్గా పెట్టినా. మళ్ళీ తర్వాత కూడా మీకు సంతకాలు పెట్టడానికి కూడా అందరికి కూడా ఫామ్ కూడా ఇచ్చిన. ఇవన్నీ కూడా మీరు అక్కడ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధులందరికీ మీరు ఇవ్వండి. కాబట్టి ఈ మనము రాబోయే కాలంలో మున్నూరు కాపులు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మన వాళ్ళు గెలిచేందుకు కృషి చేయాలి. మీరు దయచేసి అన్ని కమిటీలు వేయండి. ఇంకొకటి, రేపు పొద్దున ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా మీరు నాకు ఓటు నమోదు కార్యక్రమం గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి లిస్టు 1 నెల లోపల మీరు నాకు పంపించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కార్యాలయంకు పంపించండి. మీరు జిల్లా అధ్యక్షులు ఫస్ట్ చేయాల్సిన పని ఉన్న సంఘం ఎవరు ఉంటారో అధ్యక్షుడు కార్యదర్శి లిస్టు మాత్రం పంపించండి. ఓటర్ నమోదు కార్యక్రమం చేస్తాము. తర్వాత జిల్లాలో ఎవరు కావాలన్నా ఎలక్షన్ ద్వారా మీరు ఎన్నుకోవాలి. రేపు పొద్దున రాష్ట్రంలో జరిగేది కూడా ఎవరో వచ్చి యునానిమస్ అనే తర్వాత జరగదు. ఎవరు ఏ సంఘంలో పెట్టుకున్న కొండదేమన్నా మాత్రము ఈరోజు ఏదైనా సరే రేపు పొద్దున 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు ఎలక్షన్ పొద్దున మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ జరుగుతుంది. రేపు పొద్దున రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి ఓటు ద్వారానే రేపు పొద్దున నా తర్వాత ఎలక్షన్ జరిగేది. రాష్ట్ర అధ్యక్షుడు అదే ఎలక్షన్ జరుగుతుంది. అదే ప్రకారంగా జిల్లా అధ్యక్షుడు జైత్యాల జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ గమనించి ఈ ఓటర్ నమోదు కార్యక్రమం ఫస్ట్ చేయాల్సిందిగా నేను కోరుచు. త్వరలో మన కార్పొరేషన్ నిధులు సాధించుకోవాలి. త్వరలో కమిటీలు వేసుకోవాలి. స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మున్నూరు కాపు చైతన్య యాత్ర ఆగస్టులో స్టార్ట్ చేద్దామని చెప్పినాను. ఆగస్టులో చైతన్య యాత్రలో 3 నెలలు ఏకదాటిగా మళ్ళీ మన వాళ్ళ కోసం నేను వస్తాను. ప్రతి జిల్లా మండలము అన్ని కూడా నియోజకవర్గంలో రావడం జరుగుతుంది. మళ్ళీ అందరితో మాట్లాడడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.